శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నాకు శని త్రయోదశి అనేది కూడా ఈ నెల 23వ తారీఖున ఉంది. నేను ఎన్నో రకరకాలుగా మీరు చూస్తున్నాను. శనీశ్వరుడు చాలా గొప్పవాడండి. మనకున్నటువంటి కష్టాలను తీర్చడానికి ఆ శనీశ్వరుడు ఒకానొక రోజు ప్రకటించాడు. అదే శని త్రయోదశి. అందులో విశిష్టత ఏంటంటే 2024 మొత్తం కూడితే 2024 మొత్తం కూడితే కూడా 8వ నంబర్ వస్తుంది. అది శనీశ్వరునికి సంబంధించిన నంబర్. శని ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్కాధిపతిగా, మేఘాధిపతిగా ఉన్నాడు శనీశ్వరుడు నవనాయకుల ఫలితాలలో చూస్తే. ఇలాగా శని అద్భుతమైనటువంటి వాడు. అంటే ఈ సంవత్సరాన్ని మరి ఎంతో అద్భుతంగా రాణిస్తారు. కాబట్టి నేను చెప్తున్నటువంటి 12 రాసుల వారు శని హోమం జరిపించుకుంటే ఇంకా మేలు జరుగుతుంది. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే కేవలం ఇంపార్టెంట్ అయితే ఈ 5 రాసులండి. 1 మకర రాశి వారు కావచ్చు, 2 కుంభరాశి వారు, మీనరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు ఖచ్చితంగా శని హోమం చేయించుకోవాల్సిందేనండి. ఈ శని హోమానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితులు ఉంటారు, వాళ్ళతో కూడా మీరు శని హోమం జరిపించుకోవచ్చు. లేదు మాకు వ్యయ ప్రయాసతో కూడినటువంటి ఖర్చుతో కూడుకున్నది కదా అనుకుంటే ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి. మన ఆఫీస్ వాళ్ళకి మీ గోత్రనామాలు తీసుకుంటారు. నేను శని హోమం జరిపిస్తాను. నా దగ్గర ఉన్నటువంటి పండితుల సమక్షంలో నేను శని హోమం జరిపిస్తాను. శని హోమం జరిపించి చక్కగా ఆ వీడియో మీకు పంపించడం జరుగుతుంది. ఈ శని హోమం జరిపించిన తర్వాత మీకు జరిగేటువంటి ప్రయోజనాలు: వివాహం కాని వాళ్ళ ఇంట్లో వివాహం జరుగుతుంది, ఉద్యోగం రాని వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ప్రాప్తి లభిస్తుంది, ఫైనాన్షియల్గా ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ఇల్లు బంగారుమయంగా మారిపోతుంది. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అని పిల్లల్ని తల్లిదండ్రులు పంపిస్తుంటారు. వాళ్ళకి ఎప్పటికీ స్టాంప్ కాకపోవడం, వీసా అనేది పడకపోవడం, దానివల్ల చాలా డిసప్పాయింట్ అయినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి వీసా పడుతుంది. వివాహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి వివాహ ప్రయత్నం అనేది కూడా మంచి సఫలీకృతం, మంచి చక్కగా వివాహ యోగ్యత అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ బలపడబోతుంది. శత్రు వినాశనం జరుగుతుందండి. నిజంగా శత్రు వినాశనం అయిపోతుంది. కాబట్టి ఈ శని త్రయోదశి నాడు చక్కగా మీరు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంనే నిద్రలేసి చక్కగా తలస్నానం చేసి, మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ కనుక ఉంటే అక్కడ నవగ్రహాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి శని భగవానుడిని ప్రసన్నం చేసుకోండి. నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి. చక్కగా మీరు మనసులో సంకల్పం చేసుకొని ఉండండి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. వీలైతే అక్కడ ఉన్నటువంటి రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు, వేప చెట్టు ఉంటుంది. అక్కడ ఏంటంటే ఒక తమలపాకు తీసుకొని దానికి కాస్త నూనె పోసేసి, తేనె పూసేసి, దానిలో ఒక 4-5 చక్కెర రవ్వలు, ఒక అరటిపండు, బాగా పండిన అరటి పండును నైవేద్యంగా పెట్టండి. అక్కడ నల్ల చీమలు పడతాయి ఆ రోజు. ఆ రావి చెట్టు, వేప చెట్టు కాడ ఎంతో సౌఖ్యం అండి. మీకు చాలా చాలా మంచిది. ఇది నేను మాటలలో చెప్పలేనిది. మంచి అదృష్టంగా మీరు మార్పు అనేది కూడా చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, చదువు, ఏదన్నా కానివ్వండి, A to Z. దానికి తోడుగా మనం శని హోమం కనుక జరిపించుకున్నట్టయితే తప్పకుండా మేలు జరుగుతుందండి. ఆ యొక్క శని భగవాను యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయి తప్పకుండా. మనకున్నటువంటి కష్టాలను కూడా భగవంతుడు గట్టెక్కిస్తాడు. అందుకే ప్రత్యేకంగా ఈ శని హోమం మీరు మా దగ్గరకు వచ్చి శని హోమం జరిపించుకోని అవసరం లేదండి. కేవలం మీ గోత్రనామాలు మాకు పంపించినట్టయితే శని హోమం జరిపించి, ఆ శని హోమం జరిపించినటువంటి వీడియో అనేది కూడా మీకు పంపిస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.